దేవునికి మహిమ కలుగునుగాక. గత 29వ భాగమును ముగించుకొని 30వ భాగముతో మిమ్ములను మరొకసారి కలుసుకోవటానికి ప్రభు మాకు ఇచ్చినటువంటి ధన్యత కొరకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ 30వ భాగముల్లో 1000 ఏండ్ల పరిపాలనలో ఉండబోయేటువంటి మరికొన్ని కార్యములను గురించి ధ్యానించబోతున్నాము. ధ్యానించటానికి ముందుగా వాక్య పరిచర్య నిమిత్తము పాస్టర్ ఎలీషా గారు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం నాయనా, స్తోత్రం 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 స్తోత్రం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదలకి స్తోత్రం. నీవు కృప చూపించి గత 29వ భాగం వరకు ఒక్కొక్క విషయాన్ని ప్రభా విడదీస్తూ మాట్లాడుతూ వచ్చావు. ఈ 30వ భాగంలో ప్రభా నీవు నాతో నీ బిడ్డలతో మాట్లాడు. ఈ 30వ భాగంలో నీవు నాతో నీ బిడ్డలతో మాట్లాడు. నీవు మాట్లాడగలిగిన దేవుడు. నీ మాట సత్యమే. నీ మాట జీవము కలిగించగలిగింది. నీ మాట నిరీక్షణ పుట్టించగలిగింది. నీ మాట మాకు ఉజ్జీవాన్ని రగిలించగలిగింది. నీవు మాట్లాడు నాయన, నీవు మాట్లాడు నాయన, నీవు మాట్లాడు ప్రభా. నీ దాసుని మరుగుపరచుకో. నీ ఆత్మాభిషేకము చేత నింపు నాయన, నీ ఆత్మాభిషేకము చేత నింపు నాయన. నీ దాసుని మరుగుపరచుకొని మా ఒక్కొక్కరితో మాట్లాడు నాయన. మరుగైన సత్యాలని బయలుపరచు నాయన. మాకు ఇదివరకు తెలియని సత్యాలని తెలియజేయటానికి సహాయం ఇచ్చి నీ దాసుని బలపరచు నాయన. నీ దాసుని బలపరిచి ఒక్కొక్కరితో నీ మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రం. వింటున్న వారిని ప్రభా వినగలిగిన చెవుని, గ్రహించగలిగిన మనసు కావాలని ఆయన. వాక్యం మీద శ్రద్ధ కలిగి వాక్యాన్ని గ్రహించగలిగిన మంచి మనసు వారు కలిగించి సమస్త ఆటంకాలను తొలగించి నీ కృపచేత అయ్యా ఒక్కొక్క మాట విని ఏ విధము చేతైనా నీ మహిమగల రాకడికి మమ్మల్ని సంపూర్ణులుగా తీర్చిదిద్ది నీ ఉన్నతమైన రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు రాజ్యము, అంత్యక్రీస్తు రాజ్యము అనేటువంటి సబ్జెక్టులో ఇప్పటి వరకు మీరు 29 భాగాలు విన్నారు. ఈ 30వ భాగములో మరికొన్ని విశేషమైనటువంటి అంశములను జరగబోయేటువంటి క్రీస్తు రాజ్యము 1000 ఏండ్ల పరిపాలనలో ఆ జరగబోయేటువంటి కార్యములను గురించి, ఆ పట్టణమును గురించి, ఆ పట్టణములో ఉండబోయేటువంటి పౌరువుల గురించి, తర్వాత ఆ పట్టణంలో ఉండబోయేటువంటి ఆ యొక్క పౌరుల యొక్క వరుస, వారి యొక్క స్థితిని గురించి కొన్ని విషయాలు ఈ యొక్క 30వ భాగంలో మనం ధ్యానించుకుందాం. 1000 ఏండ్ల పరిపాలన క్రీస్తు రాజ్యమును గురించి ప్రకటన గ్రంథంలో మాత్రమే కాకుండా పాత నిబంధన గ్రంథంలో కూడా అనేక మంది ప్రవక్తలు ప్రవచించుతూ వచ్చారు. ఉదాహరణకు యేసు ప్రభు సర్వలోకమునకు రాజుగా ఉండి సర్వలోకమును ఏలుబడి చేస్తాడు అని, ఆయన భుజము మీద రాజ్యభారము ఉంచబడును అని, ఏలయనగా మనకి శిశువు పుట్టెను అని యెషయా గ్రంథములో క్రీస్తు ఏలుబడి చేయబోతున్నటువంటి 1000 ఏండ్ల పరిపాలనను గూర్చి యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో 6వ వచనములో మనం చదువుతూ ఉన్నాం. యెషయా గ్రంథములో మాత్రమే కాకుండా జకర్యా గ్రంథములోను, మీకా గ్రంథములోను, దానియేలు గ్రంథములోను, కీర్తనల గ్రంథములోను, అంటే ఇంచుమించు పాత నిబంధన భక్తులంతా కూడా అబ్రహాము మొదలుకొని మలాకి వరకు పాత నిబంధన భక్తులంతా కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక
విధానమును గూర్చి యేసు ప్రభువును గురించి ప్రవచించుచూ వచ్చారు. ఆయన నజరేయుడు అనబడును అనేటువంటి లేఖనముల నెరవేర్పు నిమిత్తము ఆయన నజరేతులో ఎదిగెను అని వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి ప్రతి విషయం కూడా ఈ 1000 ఏండ్ల పరిపాలనా రాజ్యం యొక్క విధానమును గూర్చి కూడా పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించుచూ వచ్చారు. వారి ప్రవచనాలలో కొన్ని నెరవేరినవి, కొన్ని నెరవేరవలసి ఉన్నవి. ముఖ్యంగా 1000 ఏండ్ల పరిపాలనా రాజ్యమును గూర్చినటువంటి ప్రవచనాలు ఇంకా నెరవేరవలసి ఉన్నవి. హర్మెగ్దోను యుద్ధమును గూర్చినటువంటి ప్రవచనాలు ఇంకా నెరవేరవలసి ఉన్నవి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. 29వ భాగంలో మనం ఏమి ధ్యానించాము అంటే, ఎవరెవరు ఆ యొక్క రాజ్యములో ఉండబోతున్నారు, ముఖ్యముగా ఎటువంటి శరీరాలతో ఉండి వాళ్ళు ఏలుబడి చేస్తారు, ఆ విధంగా చెయ్యాలి అంటే వారు పునరుద్ధానులు అవ్వాలి అని, ఎన్ని విధములుగా వారు పునరుద్ధానం చెందుతారు అని అనేక విషయాలు చాలా స్పష్టంగా 29వ భాగములో మనం చూసాం. ఇప్పుడు ఈ 30వ భాగములో మనం చూడబోయేటువంటి మొదటి విషయం ఏంటంటే, 1000 సంవత్సరముల పరిపాలనా రాజ్యం యొక్క వైశాల్యం ఎంత ఉంటుంది. వైశాల్యము అనగా చుట్టుకొలత లేదా విస్తీర్ణము. అంటే ఆ 1000 ఏండ్ల పరిపాలన రాజ్యం యొక్క విస్తీర్ణము లేదా ఆ రాజ్య వ్యాప్తి ఎక్కడ వరకు ఉంటుంది అని మనం చూస్తే, మొట్టమొదటిగా సర్వలోకమంతా కూడా ఆయన చేతిలోకి వెళ్ళిపోయి క్రీస్తు రాజ్యముగా పిలువబడద్ది. సర్వలోకమంతా కూడా అంటే భూమి ఎంత వరకు ఉందో అంతవరకు భూమి అంతా కూడా, సర్వలోకమంతా కూడా ఆయన రాజ్యముగా పిలువబడద్ది. చదవండి, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనాన్ని దయచేసి చదవండి. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను. చాలు. ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను. ఈ లోక రాజ్యము క్రీస్తు రాజ్యము కావటానికి ముందుగా ఎవరి ఆధీనములో, ఎవరి సమక్షములో భూలోక రాజ్యాలన్నీ ఒకటైపోతాయి అని గత కాలంలో మనం నేర్చుకున్నాము. అంత్యక్రీస్తు సమక్షములో, అంత్యక్రీస్తు ఆధీనములో లోకమంతా కూడా ఒకటైపోద్ది. అందువల్ల హర్మెగ్దోను యుద్ధములో అంత్యక్రీస్తుని క్రీస్తు ఓడించినటువంటి మరుసటి రోజు నుంచి ఏకరాజ్యముగా ఉన్నటువంటి రాజ్యము కాస్త ఏ రాజ్యముగా మార్చబడద్ది? యేసు రాజ్యముగా మార్చబడింది. ఇప్పుడు ఈ రోజు వరకు ఏకరాజ్యం, అంత్యక్రీస్తు ఐక్యతలో, అంత్యక్రీస్తు సమక్షంలో ఈ రోజు వరకే భూలోకం అంతా ఏ రాజ్యం? ఏకరాజ్యం. రేపటి నుంచి ఏ రాజ్యం? గట్టిగా చెప్పండి. యేసు రాజ్యం. ఏకరాజ్యము, యేసు రాజ్యము. జస్ట్ ఒక రోజులోనే మొత్తం మారిపోద్ది. పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం రావడానికి పెద్ద రోజులేం అవసరంలా. కొత్త మంత్రి ఈరోజు ప్రమాణం చేస్తే, ప్రమాణం చేసిన మరుసటి నిమిషము నుంచి పాత ప్రభుత్వం గతించిపోద్ది. ఇదే విధంగా ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను. ఎప్పుడైతే భూలోక రాజ్యములంతా కూడా క్రీస్తు వశములోనికి వచ్చేసి క్రీస్తు రాజ్యముగా పిలువబడుతుందో, సర్వలోకమంతా కూడా క్రీస్తు రాజ్యముగా మార్చబడుతుందో, వెంటనే పరలోకములో గొప్ప ఆనందం, పరలోకములో గొప్ప శబ్దం, పరలోకములో గొప్ప శబ్దాలు. కారణం ఏంటి? రాజ్యం ఎవరిదైపోయింది? క్రీస్తుదైపోయింది. చూసారా? కాబట్టి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం ప్రకారం రాజ్యమంతా కూడా క్రీస్తుదైపోద్ది. ఇక నెక్స్ట్ కీర్తనల గ్రంథములకు మనం వచ్చినట్లయితే, అంటే చాలా జాగ్రత్తగా వినండి,
ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ వచన ఆధారములతో, ఈ లేఖన ఆధారాలతో ఆయన రాజ్య వైశాల్యం ఎంత ఉంటుంది అనేది మీరు తెలుసుకుంటారు. మనం ఒక విషయాన్ని మాట్లాడుతున్నాము అంటే వాక్య ఆధారం లేకుండా మాట్లాడొద్దు. కాబట్టి ప్రతిదానికి వాక్య ఆధారమును మీకు చూయించి ఆయన రాజ్య వైశాల్యం ఎంత ఉంటుంది అనేది గ్రహింప చేయాలి అని నేను అనుకుంటున్నాను. కీర్తనల గ్రంథం 72వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, కీర్తనల గ్రంథం 72వ అధ్యాయము 8వ వచనము. సముద్రము నుండి సముద్రము వరకు, సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని, యూఫ్రటీస్ నది మొదలుకొని, భూ దిగంతముల వరకు, భూ దిగంతముల వరకు అతడు రాజ్యము చేయును. అతడు రాజ్యము చేయును. ఎక్కడ నుండి ఎక్కడ వరకు అంట? సముద్రము నుండి సముద్రము వరకు. చూసారా? ఆయన రాజ్య వైశాల్యము, ఆ 1000 ఏండ్ల పరిపాలన రాజ్య వైశాల్యము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే సముద్రము నుండి సముద్రము వరకు. యూఫ్రటీస్, సముద్రము నుండి సముద్రము వరకు అంటే అది ఏ సముద్రం? అసలు ఎక్కడి నుంచి చదవండి. యూఫ్రటీస్ నది మొదలుకొని, యూఫ్రటీస్ నది మొదలుకొని, భూ దిగంతముల వరకు, భూ దిగంతముల వరకు అతడు రాజ్యము చేయును. భూ దిగంతముల వరకు అనగా అర్థం ఏంటో తెలుసా? ఐగుప్తు నది వరకు, కైరో పట్టణము వరకు, లేదా భూ దిగంతములు అనగా భూమికి అడుగు భాగములో ప్రయాణం చేస్తే భూమిని ఇట్లా గుండ్రంగా ఉంటుంది కదా, ఇట్లా కిందకి అట్లా వెళ్తే జపాన్ పట్టణం వస్తుంది. జపాన్, దేవునికి మహిమ కలుగును గాక. జపాన్ పట్టణం అనేది సముద్రపు ఒడ్డున ఆనుకొని ఉంటుంది కనుక ఎప్పుడు చూసినా భూకంపాలు ఎక్కువగా వస్తాయి. అందువల్ల జపాన్లో మనకలాగా రాడ్లతోనూ ఇసుకతోనూ కంకరతోనూ బిల్డింగులు కట్టరు. అంతా చెక్క బిల్డింగులు, పోతే చెక్కలే పోతాయి అన్నట్టు. దేవునికి మహిమ కలుగును గాక. జపాన్లో ఎక్కువగా స్థిరమైనటువంటి కట్టడాలు ఉండవు. ఎక్కువగా అధికంగా భూకంపాలు వచ్చేటువంటి ప్రాంతం జపాన్ ప్రపంచంలో. కారణం దిగంతములో ఉంటుంది. ఆ యొక్క ప్రాంతం దిగంతములో. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ 72వ కీర్తన 8వ వచనం ప్రకారం సముద్రము నుండి సముద్రము వరకు అతడు రాజ్యము చేయును. దీనికి సంబంధించి నాకు ఒక వచనం జ్ఞాపకం వస్తుంది. అదేమిటంటే, పాత నిబంధన కాలంలో దావీదు రాజ్యము, సొలొమోను రాజ్యము కూడా వారు నాటబడిన చోట నుండి ఎదిగి ఫలించి వ్యాపించి విస్తరించి యూఫ్రటీస్ నది వరకు వారి యొక్క రాజ్యం యొక్క సరిహద్దు వ్యాపించినట్లుగా వాక్యములు మనం చదువుతున్నాం. సొలొమోను రాజ్యము, దావీదు రాజ్యము కేవలము యూఫ్రటీస్ నది వరకు మాత్రమే వ్యాపించింది. కానీ క్రీస్తు రాజ్యము అయితే సముద్రము నుండి సముద్రము వరకు. వాళ్ళ యొక్క రాజ్యము యూఫ్రటీస్ నది వరకే. నది పెద్దదా, సముద్రం పెద్దదా? సముద్రం పెద్దది. అది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. అది నది పెద్దదా, సముద్రం పెద్దదా? సముద్రం పెద్దది. సముద్రము నుండి సముద్రం వరకు అంటే అర్థం ఏంటి? ఇక ఇక్కడి నుంచి అక్కడ వరకు అంటే అవతల ఏముండదో, ఇక యువతల ఏముండదో, మధ్యలో ఎంత ఉంటే అంత. మనం బంగాళాఖాతం సముద్రం దగ్గర నుంచి నిలబడి చూస్తుంటే అసలు ఆ సముద్రం ఎంతవరకు ఉందో, ఆ సముద్రం అవతల ఏముందో మనకు కనపడదు. ఆకాశము సముద్రము నీళ్లు మొత్తం కలిసిపోయినటువంటి యువతల నుంచి నిలబడి చూస్తుంటే, అదిగో క్రీస్తు రాజ్యము సముద్రము నుండి సముద్రము వరకు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాటలో చెప్పాలంటే, మృత సముద్రము నుండి ఆర్కిటికా సముద్రం వరకు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఈ 2 సముద్రాలు కూడా ఎవరైనా దాటారు అంటే ఇక దాటడానికి వేరే భూగోళం, వేరే గ్రహం ఉండదు. ఇక దేవునికి మహిమ కలుగును గాక. అమెరికా వెళ్ళాలి అంటే 7 సముద్రాలు దాటాలి. 7 సముద్రాలు దాటేశాం, అమెరికా వెళ్ళిపోయాం. ఇంకా దాటడానికి ఏముంటుంది? ఇక ఏమీ లేదు ఇక. కాబట్టి యేసు ప్రభు యొక్క రాజ్యము సముద్రము నుండి సముద్రం వరకు అంటే అంత వైశాల్యము, టోటల్గా భూగోళం అంతా కూడా. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం యొక్క వైశాల్యం ఎంత? తెలంగాణ ప్రభుత్వం యొక్క వైశాల్యం ఎటు చూసినా సరే 250, 270 అంతే. 250, 270 కిలోమీటర్లు వెళ్తే తెలంగాణ స్టేట్ అయిపోద్ది. అంతే, అయిపోయినట్టే, ఏం లేదు.
అట్లాగే ఆంధ్రప్రదేశ్ యొక్క బార్డర్స్ ఎటు చూసినా సరే 180 లేదా 200, 250 ఎక్కువ అటు విశాఖపట్నం సైడ్ ఉంటుంది అటు. ఇక విజయవాడ నుంచి సూర్యాపేట రావాలంటే 170 కిలోమీటర్లు వస్తే ఆంధ్రప్రదేశ్ అయిపోద్ది. చూడండి, ముఖ్యమంత్రుల యొక్క రాజ్యాలు ఒక హద్దున్నట్టుగాను, భారతదేశమునకు ఒక హద్దున్నట్టుగాను, ప్రపంచంలో ప్రతి దేశానికి హద్దున్నట్టుగాను యేసుప్రభు రాజ్యానికి అట్లా ఉండదు హద్దు. ఆయన హద్దు సముద్రము నుండి సముద్రం వరకు. సముద్రము నుండి సముద్రం వరకు అంటే మరి ఒక అర్థం చెప్పనా? నదిలో నీళ్ళను కానివ్వండి, సముద్రములో నీళ్ళను కానివ్వండి, ఎవడైనా కొలవగలడా? లేదా సముద్రములో ఉన్నటువంటి నీళ్లను బకెట్తో తోడేసి ఆ నీళ్లు అయిపోయేటట్టుగా ఎవడైనా చేయగలడా? చేయలేడు. ఆయన రాజ్యము అంత వైశాల్యము, అంత అనంతమైనది, అంత విశాలమైనది, అంత సమృద్ధి కలిగినటువంటి రాజ్యము, 1000 ఏండ్ల పరిపాలన. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే రాజ్యమును గూర్చి మీకా ప్రవక్త తన గ్రంథంలో ఏమంటున్నాడు తెలుసా? మీకా గ్రంథానికి మనం వచ్చినట్లయితే 4వ అధ్యాయము, మీకా గ్రంథము 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి. అంత్యదినములలో యెహోవా మందిర పర్వతము, అంత్యదినములలో యెహోవా మందిర పర్వతము, పర్వతముల శిఖరమున, పర్వతముల శిఖరమున, స్థిరపరచబడిన కొండల కంటే, స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా, ఎత్తుగా ఎత్తబడగా, ప్రవాహము వచ్చినట్లు, ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్యజనుల అనేకులు, ఆ కాలమున అన్య జనులు అనేకులు వచ్చి సియోనులో నుండి, సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదుము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకొందుము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును. దూరమున నివసించు బలముగల అన్య జనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనముల మీదికి జనము ఖడ్గము ఎత్తబడి యుండును. యుద్ధము చేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు. చాలు. చూడండి, ఆ రోజుల్లోనంట, అంటే రాబోయేటువంటి 1000 ఏండ్ల పరిపాలన కాలంలో అన్య జనులు వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి కత్తులను, ఖడ్గాలను వేటిగా మారుస్తారట? పొలము దున్నేటువంటి నట్టులుగాను. చదవండి, ఆ మాట చదవండి. అది 2వ వచనం. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును. దూరం నుండి నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, చాలు, వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగా చేస్తారంట. ఖడ్గాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఖడ్గాలు చాలా ఉన్నాయి. హర్మగిద్దోను యుద్ధంలో అన్ని ఖడ్గాలు కూలిపోయినాయి. కూలిపోయిన ఖడ్గాలన్నీ మిగిలిపోయినాయి. మరి ఇప్పుడు ఆ ఖడ్గాలను ఏం చేయాలి? నిప్పులో వేసి కరిగించి పొలం దున్నటానికి నాగళ్ళు తయారు చేస్తారట. నాగళ్ళు చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు యొక్క 1000 ఏండ్ల పరిపాలన గురించి ధ్యానిస్తుంటే హృదయంలో చెప్పశక్యం కానీ ఆనందం ఆవరిస్తుంది. కరెక్ట్గా దాన్ని ధ్యానించి తెలుసుకుంటుంటే, ఏ కత్తులతో అయితే యుద్ధం చేయటానికి హర్మగిద్దోను యుద్ధంలో వాడారో, యుద్ధము అనంతరం మరి ఆ కత్తులన్నీ పడిపోతాయిగా, ఆ ఖడ్గాలన్నీ కూలిపోతాయిగా. మరి ఇప్పుడు ఆ ఖడ్గాలను ఏం చేయాలి? మామూలుగా ఈటెలను, బరిసెలను వాటినేమో పొయ్యిలో పెడతారు. మరి ఖడ్గాల్ని పొయ్యిలో పెట్టడానికి వీలు కాదుగా. అందువల్ల ఖడ్గాల్ని
నుప్పులో పెట్టి కరిగించి ఆ ఖడ్గాలను వేటిగా మారుస్తారట, నాగటి నక్కులు నాగళ్ళగా మారుస్తారు. ఇప్పుడు నాగలతో ఏం చేయొచ్చు, బాగా పొలం దున్నొచ్చు. నాగలతో పొలం బాగా లోతుగా దున్నితే విత్తినటువంటి విత్తనం 100 అంతల ఫలం వేస్తుంది, పంట సమృద్ధిగా పండుద్ది. ఏ ఖడ్గాలైతే కూలిపోయినాయో ఆ ఖడ్గాలను కరిగించి నాగళ్ళుగా తయారు చేస్తారు. ఆ చివరిలో మనం చూస్తున్నాం, ఇక జనులు యుద్ధము చేయక మానెదరు, యుద్ధము మానును అని చూస్తున్నాం. చదవండి చివరిగా. యుద్ధము చేయ నేర్చుకొనుట, యుద్ధము చేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు, జనులు ఇక మానేస్తారట. చూసారా, యుద్ధము చేయ నేర్చుకొనుట జనులిక మానేస్తారు. కానీ యేసుప్రభు ఏం చెప్పాడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో? అయ్యా, నీ రాకడకు సూచనలు ఏమిటి అని శిష్యులు అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటి? మొట్టమొదటి సూచన, మీరు యుద్ధములను గురించియో యుద్ధ సమాచారములను గురించి మీరు వింటారు అని చెప్పాడు ఆయన. మరి ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన కాలంలో ఏంటంట, కత్తుల్ని నాగలుగా చేస్తారు, నాగలుగా చేసి వేటిని దున్నుతారు, పొలం దున్నుతారు. పైగా యుద్ధము చేయ నేర్చుకొనుట మానేస్తారు. అదే సమాధాన రాజ్యము గనక 1000 సంవత్సరాలు ఏముండదు, యుద్ధాలు ఉండవు. ప్రపంచ చరిత్రలో 1000 సంవత్సరములు యుద్ధాలు లేకుండా ఏలుబడి చేసినటువంటి ఏ రాజ్యము లేదు. 5 సంవత్సరాల ప్రజాస్వామ్య ప్రభుత్వంలోని ఎన్నో గందరగోళాలు, వాళ్ళు సరిగ్గా చేయట్లేదు, వీళ్ళు సరిగ్గా చేయట్లేదు, ధర్నాలు, బందులు, స్ట్రైకులు, నడు రోడ్డు మీద కూర్చోటాలు, టెంట్లేట్లు, ఎన్నో గందరగోళాలు. అసలు ప్రస్తుత ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో సమాధానకరమైనటువంటి రోజే లేదు, సమాధానకరమైనటువంటి రోజే లేదు. ఇటువంటి పరిస్థితి మార్చబడి కత్తులు నాగళ్ళుగా చేయబడి జనులు యుద్ధము చేయటం నేర్చుకోవటం మానేస్తారు. ఎందుకు మానేస్తారంటే, ఇంకా యుద్ధంతో పని ఏంటి, ఏలుబడి చేసేది ఎవరు? యేసు ప్రభు గనక, ఆయన సమాధానకర్త గనక, శాంతినిచ్చువాడు గనక, 1000 ఏళ్ల పరిపాలన రాజ్యానికి శాంతి సమాధానాల పరిపాలన అని మరి ఒక పేరు ఉంది గనక 1000 సంవత్సరాలు యుద్ధము ఉండదు. మొట్టమొదటిగా తెలుసుకోండి. ఆయన రాజ్యం యొక్క వైశాల్యము సముద్రము నుండి సముద్రము వరకు. ఇదే 1000 ఏళ్ల పరిపాలన రాజ్యమును గురించి ప్రవక్త దానియేలు తన గ్రంథములో ఏమంటున్నాడో చూద్దామా? దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం అనుకుంటున్నా. చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును అంటే ఆ రాజ్యమే 1000 ఏళ్ల పరిపాలన రాజ్యం. దానికి ఎన్నటికి నాశనము కలుగదు. చూసారా, దానికి ఎన్నటికి నాశనం ఉండదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికే గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలం చేయును గాని అది యుగ యుగముల వరకు నిలుచును. చూడండి, దేవుని యొక్క యుగ యుగముల పరిపాలన 1000 ఏళ్ల పరిపాలనతోనే ప్రారంభించబడింది. ఆ రాజుల కాలములో పరలోకముందున్నటువంటి దేవుడు తన ఒక రాజ్యమును స్థాపించును అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? స్థాపించును అంటే అర్థం అంతకుముందు అది ఉందా లేదా? లేదు. అంతకుముందు ఆల్రెడీ ఉంటే దాన్ని స్థాపించవలసినటువంటి అవసరం లేదు కదా. ఇప్పుడు స్థాపిస్తాడు ఆ రాజుల కాలంలో. ఏ రాజుల కాలంలో? ఆ మృగానికి ఎన్ని కొమ్ములు? 10 కొమ్ములు. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను చూయించుచున్నది అని అంత్యక్రీస్తు రాజ్యములో ఉండబోయేటువంటి 10 రాజ్యాల గురించి మనం గత కాలంలో చూసాం. ఇప్పుడు ఆ రాజులు హర్మెగిద్దోను యుద్ధంలో యేసు ప్రభుతో యుద్ధం చేయడానికి సమకూడతారు కనుక ఆ యుద్ధంలో విజయము క్రీస్తుది కాబట్టి దేవుడు ఆ రాజుల కాలములో అని అక్కడ వ్రాయబడింది. ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, అది ఎన్నటికీ దానికి నాశనం ఉండదు, పరిశుద్ధులు యుగ యుగములు ఏలుబడి చేస్తారు అని ఉంది. అంటే యుగ యుగముల పరిపాలన ప్రారంభించేది దేంతో చెప్పండి? 1000 ఏళ్ల పరిపాలనతో. కాబట్టి కీర్తనకర్త యేసు ప్రభు యొక్క రాజ్యం యొక్క వైశాల్యమును గురించి తెలియచేయటానికి రాజ్యము నుండి రాజ్యం వరకు అన్నాడు.
మీకా ప్రవక్త అంటున్నాడు, అంత్య దినములలో పర్వతముల కంటే అన్నిటికంటే పైగా యెహోవా మందిర పర్వతము హెచ్చుగా నుండును, జనులందరూ కూడా యెహోవాని ఆరాధించుటకు అక్కడికి వచ్చేదని అంటున్నాడు. మరలా చదవండి ఆ మీకా గ్రంథం 5వ అధ్యాయం 4వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతము, చూడండి, అంత్య దినములలో యెహోవా మందిర పర్వతము, పర్వతముల శిఖరమున, పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా, కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి ఒత్తురు. ఇక్కడ చూడండి, యేసు ప్రభు యొక్క రాజ్యమును గురించి ప్రవక్త మర్మయుక్తంగా మాట్లాడుతున్నాడు. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల కంటే హెచ్చుగా, కొండలు అన్నిటికంటే హెచ్చుగా అది హెచ్చింపబడును, అన్య జనులు దానిలోనికి ప్రవాహం వలె వస్తారట. ఏంటిది? యెహోవా మందిర పర్వతం అంటే అర్థం ఏంటి? పర్వతములన్నిటికంటే పైగా హెచ్చింపబడును అంటే అర్థం ఏంటి? కొండలన్నిటికీ పైగా హెచ్చింపబడును అంటే అర్థం ఏంటి? ఇక్కడ కొండలు పర్వతాలు అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? కొండలు పర్వతాలు అనగా ప్రపంచములో ఉన్నటువంటి రాజ్యములు ఆయా సందర్భాలలో భూలోక రాజ్యములు పర్వతములతోనూ కొండలతోనూ పోల్చబడి చెప్పబడింది. ఇదే విషయాన్ని పరమగీతంలో ఒక చోట మనం చూడగలం. అదేంటో తెలుసా? ఇదిగో నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు, లేడి పిల్లవలే ఉన్నాడు, అదిగో అతడు మన గోడకి వెలిగా ఉన్నాడు, అతడు పర్వతములను దాటుతూ కొండ శిఖరములను దాటుచు గంతులు వేయిచు వస్తున్నాడు అని ఉంది. ఎక్కడ చూడండి ఆ మాట చూద్దాం. 2వ అధ్యాయము 9వ అధ్యాయమా 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు, లేడి పిల్లవలే ఉన్నాడు, అదిగో మన గోడకు వెలిగా నతడు నిల్చుచున్నాడు. వెలిగా అంటే వెలుపల నిలబడి ఉన్నాడు, కిటికీల గుండా చూచుచున్నాడు, కిటికీల కంత గుండా తొంగి చూచుచున్నాడు. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు, నా ప్రియురాలా. కాదు అది కాదు. అతడు గంతులు వేసి వస్తున్నాడు. ఆ మాట లేదా? అతడు గంతులు వేసి వస్తున్నాడు. 17వ వచనం చూడండి. 2:16-17. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు, చల్లని గాలి వీచు వరకు, నీడలు లేకపో వరకు ఇర్రివలెను, లేడి పిల్లవలెను, కొండ బాటల మీద త్వరపడి రమ్ము. 2:8 అది కూడా అదే 2:8. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. అతడు వస్తున్నాడు రాజ్యం చేయటానికి. ఎట్టొస్తున్నాడు? గంతులు వేయిచు, ఎగురుకుంటా గంతులు వేస్తా వస్తున్నాడట. కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? 1000 ఏండ్ల పరిపాలన రాజ్యం చేయటానికి యేసు ప్రభు అట్లా వస్తున్నాడు. దాని అర్థం అది. కొండల మీదను గుట్టల మీదను ఎగసి వస్తున్నాడు, గంతులు వేయచ్చు వస్తున్నాడు. ఆయన వేసే గంతులకి అన్ని రాజ్యాలు పోతున్నాయి. ఆయన వేసే గంతులకి ఆయన ఉరకలేసుకుంటూ వచ్చేటువంటి ఆ వేగానికి రాజ్యాలన్నీ పోతున్నాయి. గంతులు వేసుకుంటూ వస్తున్నాడు. గంతులు ఆయన వేసి ఒక్కొక్క గంతు వేస్తుంటే ఒక్కొక్క పెద్ద కొండ వెళ్ళిపోతున్నట్టు. పెద్ద కొండ. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ కొండలు, ఈ పర్వతాలని తెలుసా? ప్రపంచ భూరాజ్యాలు, ప్రపంచంలో ఉన్నటువంటి పేరుగాంచినటువంటి ప్రఖ్యాత రాజ్యాలు, కొండలు. దేవునికి మహిమ కలుగును గాక. ఉదాహరణకి మనం చూసినట్లయితే కొండలను దాటి ఎగసి వస్తున్నాడు, గంతులు వేయచ్చు వస్తున్నాడు అని ఉంది కదా. మరి ఆ క్రూర మృగానికి ఉన్నటువంటి 7 తలకాయలు ఏమని ధ్యానించాం? అది గుర్తుందా మీకు? అది సంగతి. ఆ క్రూర మృగానికి ఉన్నటువంటి 7 తలకాయలు ఏంటి? 7 కొండలు. అంటే దాని అర్థం 7 కొండల మీద రోమా పట్టణం ఏం చేయబడింది? కట్టబడింది. ఇప్పుడు
ఆ కొండలను దాటుకుంటూ గంతులు వేస్తూ వస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన వేసే గంతులకి ఈ రాజ్యాలను ఏమైపోతున్నాయి? వెళ్ళిపోతున్నాయి. మనం కనుక ట్రైన్ కనుక 120 గంటకి 120 కిలోమీటర్లు లేదా 100 కిలోమీటర్ల స్పీడ్తో ట్రైన్ వేగంగా ముందుకు వెళ్తుంటే చెట్లు గిట్లు తాటి చెట్లన్నీ అటు మనల్ని దాటి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది చూడ మనకి. అట్లాగే ఆయన వస్తున్నాడు. ఆయన వస్తుంటే వేసే ఒక్క గంతుకి ఒక్క కొండ వెళ్ళిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక విధంగా కొంచెం డీప్గా కొంచెం లోతుగా చెప్పాలంటే, నా ప్రియుడు ఎగసి వస్తున్నాడు, గంతులు వేయిచు వస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, తన జనాంగమైనటువంటి 12 గోత్రాల వారిని రక్షించి 1000 ఏండ్ల పరిపాలన స్థాపించి ఏలుబడి చెయ్యాలని, తీర్పు తీర్చాలని వేగంగా ఆయన వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వేగంగా వస్తున్నాడు గనుకనే 6000 సంవత్సరాలతో చరిత్ర అయిపోతుంది. ఆయన కొంచెం స్లోగా వస్తే ఇంకా కొంచెం చరిత్ర పెరుగుద్ది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన వేసే ఒక్కొక్క గంతుకి జింక పిల్లలు గనక, లేడి పిల్లలు గనక గంతులేస్తుంటే పెద్ద పెద్ద రాళ్ళు కూడా దూకేస్తే చూడండి. అట్లా రాళ్ల వంటి రాజ్యాలు, కొండల వంటి రాజ్యాలు, పర్వతాల వంటి రాజ్యాలు మొత్తం దాటేస్తున్నాడు ఆయన. దాటేసి వచ్చి ఏ పర్వతం స్థాపిస్తాడు? యెహోవా మందిర పర్వతము. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతములను అన్నిటికంటే పైగా హెచ్చింపబడును, కొండల మీద అది స్థిరపరచబడును అని చెప్పేసి అంత చక్కగా మీకా ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఇక్కడ యెహోవా మందిర పర్వతము అని ఎందుకు అంటున్నాడు? పర్వతం అనగా రాజ్యము. మీరు గుర్తుపెట్టుకోవాలి, పర్వతం అనగా అర్థం ఏంటి? రాజ్యము. ఎట్లా చెప్పగలం? చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి ఆ రాయి ఆ ప్రతిమ యొక్క కాళ్ళ మీద పడి ఆ ప్రతిమను విరగగొట్టి తుత్తునీయులుగా చేసి చివరికి ఆ రాయి ఎట్లా మారిందంట? సర్వభూతలమంత పర్వతం, సర్వభూతలమంత మహాపర్వతం ఆయను. సర్వభూతలమంత మహాపర్వతం అంటే అర్థం ఏంటంటే, ఆ రాయి ప్రపంచమంతటిని ఏలుబడి చేసేస్తుంది. అంటే క్రీస్తు తన రాజ్యాన్ని స్థాపించాడని అర్థం. కాబట్టి పర్వతం అనగా, కొండలు అనగా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ లోక రాజ్యాలు. ఇప్పుడు ఈ లోక రాజ్యాలన్నింటినీ కూడా జయించటానికి ఆయన ఏ విధంగా వస్తున్నాడు అంటే, ఎగురుకుంటూ గంతులేసుకుంటూ వస్తున్నాడు అంట. గంతులేసుకుంటూ, అక్కడ ఎగురుకుంటూ గంతులేసుకుంటూ అనేటువంటి మాటకు అర్థం ఏంటి చెప్పనా? 10 కిలోమీటర్లు నడిస్తే మనకేం వస్తుంది చెప్పండి? ఆయాసం పాయసం. సరే, అక్కడ దాకా ఎందుకు? ఒక 50 కిలోల బస్తా మీద వేసుకొని ఒక 2 అంతస్తులు పైకెక్కామనుకో, 4 రోజులు కాళ్ళు పనిచేయి, పిక్కలు పట్టేస్తాయి. అది మన యొక్క స్టామినా. సరే, జింక కానీ లేడి కానీ దాని స్టామినా ఏంటి చెప్పనా? ఎన్ని కొండలు ఎక్కినా సరే ఇంకా వేగంగా ఎక్కుద్ది అది. దానికి అసలు కాళ్ళు నిప్పట్టం. అందుకని దావీదు అంటున్నాడు, నేను ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించుము. అంటే అర్థం ఏంటంటే, ఆ లేడికి జింకలకి కొండలు ఎక్కుతుంటే కాళ్ళలో నీరసం రాదు. యేసు ప్రభు కూడా ఈ కొండలన్నింటినీ దాటుకుంటూ వస్తున్నాడు, అన్నిటిని వచ్చేస్తున్నాడు. బబులోను రాజ్యం దాటేశాడు. ఇంతకుముందు మనం ధ్యానించినటువంటి రాజ్యాలన్నీ దాటేశాడు. ఇప్పుడు అంత్యక్రీస్తు రాజ్యం కూడా దాటేస్తాడు. దాటేసి ఇప్పుడు ఏ రాజ్యం స్థాపిస్తాడు? తన రాజ్యము. అందువల్ల తెలుగులో ఒక సామెత ఉంది, ఆకులు తిన్న మేకలు కొండలు ఎక్కుతున్నాయి అంట, మేకలు తిన్న మనుషులు మంచాలు ఎక్కుతున్నారట. ఏంటి? ఆకులు తిన్న మేకలేమో కొండలు ఎక్కుతున్నాయి, మేకలు తిన్న మనుషులేమో రోగాలు వచ్చి హాస్పిటల్లో బెడ్ ఎక్కుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మేకల్లాగా, గొర్రెల్లాగా, లేడిల్లాగా, దుప్పిల్లాగా, జింకెల్లాగా ఇర్రి వలె చక్కగా ఏమాత్రం అలసట లేకుండా ప్రభు వచ్చేస్తున్నాడు. అలసట అనేది అసలు ఆయనకి తెలియదు. అంటే తన రాజ్యమును స్థాపించడానికి ఆయన అంత వేగంగా వస్తున్నాడు అనటానికి ఈ పరమగీతంలో చెప్పబడింది అన్నమాట. ఇది ఈ విధముగా ఉండగా యెషయా ప్రవక్త ఆ రాజ్యమును గురించి ఏమంటున్నాడు చదవండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదవండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం.
ఏలయనగా ఆ. మనకు శిశువు పుట్టెను, శిశువు పుట్టేశాడు, ఆల్రెడీ అయిపోయింది. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆయన భుజముల మీద రాజ్య భారము ఉండును. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి సమాధానకర్తయగు అధిపతి అని అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని చాలు చాలు. అతని యొక్క భుజముల మీద ఏముందంట? రాజ్య భారం. ఎంత పెద్ద రాజ్యం ఇది చెప్పండి చూద్దాం. ఎంత పెద్ద రాజ్యం. దావీదు ఏమన్నాడు? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంట? సముద్రం మొదలుకొని సముద్రం నుండి సముద్రం అంతములు. మీకా ప్రవక్త ఏమన్నాడు? పర్వతములు అన్నిటి మీద కంటే ఇది హెచ్చుగా హెచ్చింపబడద్దంట. పైగా అసలు పర్వతాలు అసలు ఎంత పెద్దగా ఉంటే చెప్పండి. సుమారు పర్వతాలు ఎంత పెద్దగా ఉంటే చాలా పెద్దగా ఉంటాయి పర్వతాలు. ప్రపంచంలో ఎన్ని పర్వతాలు ఉన్నాయో ఆ పర్వతాలన్నిటికంటే పైగా యెహోవా మందిర పర్వతం ఉంటుందంట. అంటే 1000 ఏళ్ల రాజ్యం ఉంటుందన్నమాట. దావీదేమో సముద్రము నుంచి సముద్రం వరకు అంటున్నాడు. దాని యొక్క వైశాల్యం, దాని యొక్క వెడల్పు ఎంతో చెప్పడానికి అట్ట చెప్పాడు దావీదు. మీకా ఎట్ట చెప్తున్నాడు? పర్వతములకు అన్నింటికి పైగా హెచ్చింపబడద్దంట. అంటే ఎంత పెద్ద పర్వతాలు ఉన్నాయో వాటన్నిటి మీద ఇది ఉంటుందంట, అంత పెద్ద పర్వతం. ఆ రాజ్యం యొక్క వైశాల్యం ఒక్కొక్క ప్రవక్త ఒక్కొక్క విధంగా మర్మ గర్భితంగా ప్రవచించుతూ వచ్చారు. ఇప్పుడు యెషయా ప్రవక్త అంటున్నాడు, అతని భుజముల మీద రాజ్యభారము ఉండును. ఇప్పుడు విషయం ఏంటంటే 130 కోట్ల జనాభాని ప్రధానమంత్రి మొయ్యలేకపోతున్నాడు. 6 కోట్ల ప్రజల్ని ముఖ్యమంత్రి మొయ్యలేకపోతున్నాడు. ఏ రాజు అయినా సరే, ఏ మంత్రి అయినా సరే, ఏ అధికారి అయినా సరే ప్రపంచంలో ఉన్న జనాభాని అందరినీ మొయ్యలేకపోతున్నారు. కానీ ఆ శిశువు సర్వలోకాన్ని మోసేస్తాడు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంచబడిందంట. సిలువను మోయగలిగిన వాడు రాజ్యాన్ని మోయలేడా? దేవునికి మహిమ కలుగును గాక. సర్వ మానవ కోటి పాపములను మోచినటువంటి ఆయన రాజ్యాన్ని మోయలేడా? కాబట్టి ఈయన రాజ్యము సముద్రము నుండి సముద్రం వరకు, పర్వతములన్నిటికంటే పైగా హెచ్చింపబడి పెద్ద పర్వతంగాను ఉన్నప్పటికీ ఆయన మోస్తాడు. ఎందుకు మోస్తాడు అంటే ఆయన బలవంతుడగు తండ్రి అని ఉంది బైబిల్లో. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే అంత పెద్ద రాజ్యము, అంత పెద్ద వైశాల్యము కలిగినటువంటి రాజ్యము, ఆ రాజ్యములో యుద్ధములు ఉండవని చక్కగా నేర్చుకుంటున్నాం. జనులు తమ ఖడ్గములను నాగళ్ళగా మార్చి పొలాన్ని దున్నుతారు. యుద్ధములు నేర్చుకొనుట ఇకను మానేస్తారు. 1000 సంవత్సరాలు యుద్ధము లేనటువంటి పరిపాలన, 1000 సంవత్సరములు భూమి సమృద్ధిగా దున్నబడును. దున్నేటువంటి వారి వెనకాలే విత్తేటువంటి వారు వస్తారు, విత్తేటువంటి వారి వెనకాలే కోసేటువంటి వారు వస్తారు. అంటే ఏమాత్రం గ్యాప్ లేకుండా సకాలంలో వర్షాలు పడితే ఒక్కరోజు కూడా వ్యత్యాసం లేకుండా పంట చేతికొచ్చేస్తుంది 1000 ఏళ్ల పరిపాలన కాలంలో. చెప్తాను, ఇంకా ముందు ఆ విషయాలు నేను చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధముగా రాజ్యం యొక్క వైశాల్యము ఈ యొక్క వచనాలలో ఈ విధంగా చూస్తున్నాం. ఇప్పుడు జకర్యా గ్రంథానికి వద్దాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చదవండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి, నీ రాజు ఇంకోసారి చదవండి ఆ మాట. నీ రాజు దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చూసారా, సాధారణంగా రాజులు ఎక్కే వాహనం ఏంటి? గుర్రం. అంత్యక్రీస్తు దేని మీద వస్తున్నాడు? గుర్రం మీద, అవునా? కానీ యేసు ప్రభు గాడిద మీద వచ్చాడు. దేని మీద వచ్చాడు? గాడిద మీద. ఈ వచనం మట్టల ఆదివారం రోజున నెరవేరింది యెరూషలేములో. యేసు ప్రభు గాడిద మీద రావటం, వచ్చేటప్పుడు ఇజ్రాయేలీలందరూ కూడా ఒలీవా చెట్ల యొక్క కొమ్మలు పట్టుకొని హోసన్నా 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 అన్నారే.
దానికి ఏ వారం అని పేరు? ఏ వారం పేరు చెప్పండి? మట్టల ఆదివారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు అది నెరవేరింది ఆల్రెడీ. మరి ఇప్పుడు మనం చూడవలసింది ఏంటి? నెక్స్ట్ రాబోయేది దేని మీద రాబోతున్నాడు? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో దేని మీద రాబోతున్నాడు? మేఘాల. ఇదిగో తెల్లని గుర్రమెక్కి ఆయన వస్తున్నాడు, ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలు ఉన్నాయని చెప్పేసి ప్రకటన గ్రంథంలో ఉంది. ఇప్పుడు చూడండి, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము నెక్స్ట్ 10వ వచనం అనుకుంటున్నా, చూడండి. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా, ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను. ఇక రథాలతో పనేం లేదు. ఇక యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను. యెరూషలేములో గుర్రములు లేకుండా చేస్తాను. యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రము నుండి సముద్రం వరకు. సేమ్ అదే మాట మళ్ళీ ఇక్కడ కూడా, సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని బూదిగంతముల వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు ఏలును. ఇదే మాట ఇంతకు ముందు ఎవరన్నారు? దావీదు అన్నాడు కీర్తనలో. 72వ కీర్తన 8వ వచనంలో దావీదు అన్న మాట ఇప్పుడు జకర్యా అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అదే నేను చెప్పే ఇంతకు ముందు గత బైబిల్ స్టడీస్లో నేను చెప్పాను. ఏమని? కాలాలు వేరైనా, గ్రంథాలు వేరైనా, వాటినటువంటి వ్రాసినటువంటి వ్యక్తులు వేరైనా, కాలాలు వేరైనా, గ్రంథాలు వేరైనా, ఆ యొక్క వాక్యాలు రాసినటువంటి ప్రవక్తలు వేరైనా సరే, వీళ్ళందరితో రాపిచ్చింది ఒకే పరిశుద్ధాత్మ, ఒకే దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మ ఒకటే ఉన్నప్పుడు వాళ్ళ మాట ఒకేలాగా ఉంటుంది, వీళ్ళ మాట ఒకేలాగా ఉంటుంది, వీళ్ళ మాట ఒకేలాగా ఉంటుంది. వ్యక్తి వేరు కావచ్చు, టైం వేరు కావచ్చు, ప్రాంతం వేరు కావచ్చు. దేవుని యొక్క ఆత్మ ఒకటే అయినప్పుడు మాట ఏమాత్రం వ్యత్యాసం ఉండదు. 72వ కీర్తన 8వ వచనంలో దావీదు ఏం చెప్పాడు? జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో జకర్యా ప్రవక్త కూడా అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? అతని యొక్క రాజ్యము సముద్రము నుండి సముద్రం వరకు ఉండను. యూఫ్రటీస్ నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు ఏలును. మీరు చూడండి, నేను చెప్పినటువంటి ఈ యొక్క ఆ గ్రంథాలన్నిట్లో కూడా చిట్ట చివరగా కనబడుతున్న మాట అతడు ఏలును, అతడు రాజ్యము చేయును, అతడు రాజ్యము స్థాపించును అనే రాజ్యము స్థాపించును, రాజ్యము ఏలును, రాజ్యము జరిగించును అని చూస్తున్నాం. ఇది ఏ రాజ్యం గురించి ఈ యొక్క ప్రవక్తలు చెప్తున్నారు? 1000 ఏండ్ల పరిపాలన రాజ్యం గురించి. దావీదు ప్రవచించింది దాని గురించే, యెషయా ప్రవచించింది దాని గురించే, మీకా ప్రవక్త ప్రవచించింది దాని గురించే, జకర్యా ప్రవక్త ప్రవచించింది దాని గురించే, దానియేలు ప్రవక్త ప్రవచించింది దాని గురించే. ఏమాత్రం వ్యత్యాసం లేదు. ఆయన రాజ్యము సముద్రము నుండి సముద్రం వరకు, బూదిగంతముల వరకు. అక్కడితో మాత్రమే కాకుండా శాశ్వత కాలము, యుగములు, ఆ యొక్క రాజుల కాలంలో దేవుడు స్థాపించబోయే రాజ్యమును ఆ పరిశుద్ధులు యుగములు ఏం చేస్తారంట? ఏలుబడి చేస్తారు. కాబట్టి ఇప్పుడు వరుసగా చెప్తున్నాను చూడండి. కీర్తనల గ్రంథం 72వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం ప్రకారం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం ప్రకారం, మీకా గ్రంథము 4వ అధ్యాయము 1, 2, 3 వచనాల ప్రకారం, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం ప్రకారం, ఈ వచనాలన్నిటి ప్రకారం కన్ఫామ్ ఏంటంటే యేసు ప్రభు యొక్క రాజ్య వైశాల్యము ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అంటే చెప్పండి? సముద్రము నుండి సముద్రం వరకు, పైగా యూఫ్రటీస్ నది మొదలుకొని బూది గంతముల వరకు. ఇదండి ఆ రాజ్యం యొక్క వైశాల్యం. ఈ రాజ్యము తర్వాత శాశ్వతమైనటువంటి రాజ్యం ఇంకోటి ఉంది. అదేంటి? నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం పైనుంచి కిందకు దిగొస్తుంది. ఎందులోకి? నూతన ఆకాశంలోకి, నూతన భూమిలోకి దిగొస్తుందని 21వ అధ్యాయంలో చదువుతున్నాం కదా. ఆ రాజ్యం యొక్క కొలతలు వేరు, దాని యొక్క వైశాల్యం వేరు. చూడండి 21వ అధ్యాయము 16, 17 వచనం చదవండి. ప్రకటన గ్రంథం
ఆ పట్టణము చచ్చౌకమైనది, ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణము కొలువగా దాని కొలత 750 కొలుసులైనది. దాని కొలత 750 కోసులైనది. దాని కొలత ఎంత అని చెప్పండి? 750 కోసులైనది. ఇంకా దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారము కొలువగా అది మనిషిని కొలత చొప్పున 144 మూరలైనది. ఇదంతా కూడా శాశ్వత రాజ్యమైనటువంటి నూతన యెరూషలేము సియోను పట్టణములో ఉన్నటువంటి కొలత. ఇది శాశ్వత రాజ్యం. కానీ దీనికి ముందు ఇదిగోండి, ఇదే భూమి మీద జరగబోయేటువంటి 1000 ఏండ్ల పరిపాలన. ఈ 1000 ఏండ్ల పరిపాలనకి 750 కోసులని లెక్కలేదు. ఈ 1000 ఏండ్ల పరిపాలనకి 144 మూరల ప్రాకారం లేదు. ఈ యొక్క 1000 ఏండ్ల పరిపాలనకు చచ్చౌకమైనది అని లేదు. కాబట్టి ఆ రాజ్యం వేరు, ఈ రాజ్యం వేరు. ఈ రాజ్యం 1000 సంవత్సరాలే, కానీ ఆ రాజ్యమే యుగములు. ప్రభుచిత్తమైతే ఆ రాజ్యమును గురించి తర్వాత మనం పరిశీలిద్దాం. మొట్టమొదటిగా ఆయన రాజ్య వైశాల్యము, ఇప్పుడు చెప్పినటువంటి లేఖన ఆధారాలన్నిటిని బట్టి సింపుల్గా చెప్తున్నాను. సముద్రము నుండి సముద్రం వరకు, యూప్రటిస్ మొదలుకొని బూది గంతముల వరకు అంటే ఇక ఆ తర్వాత ఇంకేమిక లేదు. ఇక ఇప్పుడు నెక్స్ట్, ఈ రాజ్యములో ఉండబోయేటువంటి పౌరులు ఎవరు? ఈ రాజ్యములో అంటే 1000 ఏండ్ల పరిపాలన కాలంలో ఎవరు ఉండబోతున్నారు? జనాలు, ఎటువంటి జనాలు ఉండబోతున్నారు? కొంతమందికి ఇది ఒక పెద్ద సందేహంగా ఉంది. హర్మెగిద్దోను యుద్ధంలో 20 కోట్ల మంది ప్రజలు చనిపోతారు కదా. హర్మెగిద్దోను యుద్ధం తర్వాత గొర్రెలకి మేకలకి తీర్పు తీర్చబడద్దు కదా. మరి అసలు 1000 ఏండ్ల పరిపాలన కాలంలో ఎవరుంటారండి అని చెప్పేసి కొంతమందికి సందేహం. ఆ సందేహం తీర్చడానికి ముందుగా ఒక విషయం చెప్తున్నాను. 1000 ఏండ్ల పరిపాలన కాలంలో మహిమ శరీరులు ఉంటారు, మామూలు శరీరులు ఉంటారు. ఇప్పుడు చూడండి. మనం ఆ యొక్క ప్రకటన గ్రంథానికి వచ్చినట్లయితే చూడండి, క్షమించండి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఆ రాజ్యములు ఎవరుండబోతున్నారు అనేది దానియేలు ప్రవక్త రాసిపెట్టాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. సకల జనులను రాష్ట్రములను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకియ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. దానియేలు ప్రవక్త చెప్పాడు. ఆ రాజ్యములో ఎవరుంటారంట? సకల జనులు. నెక్స్ట్ ఆయా భాషలు మాట్లాడేవాళ్ళు. తర్వాత రాష్ట్రముల వాళ్ళు. మరచదు నా యొక్క మాటలు. సకల జనులను, ఒకటి సకల జనులు, రాష్ట్రాలు, ఆయా భాషలు మాట్లాడువారు ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును. 3 విధములైనటువంటి జనాలు ఉంటారు. ఒకటి సకల జనులు, రెండవది సకల భాష, ఆయా భాషలు మాట్లాడేవాళ్ళు, మూడవది సకల రాష్ట్రాలు. సకల రాష్ట్రాలు అంటే అర్థం ఏంటి చెప్పండి? సకల జనులు, సకల రాష్ట్రాలు అంటే ఏంటి? భారతదేశంలో ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు మొత్తం? అది 29 రాజ్యాలు. ఎన్ని చెప్పండి? 29. తెలంగాణ కాకముందు 28 ఉండే. తెలంగాణ అయిన తర్వాత ఇప్పుడు 29 అయినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. భారతదేశంలో 29 రాష్ట్రాలు. మరి అమెరికాలో ఎన్ని రాష్ట్రాలు? అమెరికాలో ఎన్ని రాష్ట్రాలు? 58. ఎన్ని రాష్ట్రాలు? 58. నా దగ్గర ఒక పట్టిక ఉంది, ఏ దేశంలో ఎన్ని రాష్ట్రాలని. అందుకే నేను చెప్పగలుగుతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. భౌగోళిక చరిత్ర కూడా తెలుసుకోవాలి.
దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు, అమెరికాలో ఉన్నటువంటి 58 రాష్ట్రాలు, అసలు ప్రపంచ దేశాలు ఎన్ని దేశాలు ఉన్నాయో, ఆ దేశాలలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో, ఎన్ని జిల్లాలు ఉన్నాయో, ఎన్ని మండలాలు ఉన్నాయో, ఎన్ని గ్రామాలు ఉన్నాయో, ఎన్ని భాషలు ఉన్నాయో, ఎన్ని జనాలు ఉన్నారో అందరూ ఉంటారంట ఆ ప్రభుత్వంలో. అంటే దాని అర్థం కేవలం హర్మెగ్దుద్దోను యుద్ధములో కేవలం 20 కోట్ల కంటే పై చిలుకు, 20 కోట్ల కంటే పైనే చచ్చిపోతారు తప్ప మొత్తం జనాలు ఏమీ నాశనం కారు. అంటే దాని అర్థం దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ప్రకారం హర్మెగ్దుద్దోను యుద్ధము తర్వాత సజీవులుగా ఉన్న ప్రతి ఒక్కరూ 1000 ఏండ్ల పరిపాలనా కాలంలోకి వస్తారు ఆటోమేటిక్గా. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పోయింది, ఆటోమేటిక్గా మరి ఉన్న జనాలంతా ఇప్పుడు ఏ ప్రభుత్వంలో ఉన్నారు చెప్పండి? వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. అట్లాగే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, భారతదేశంలో ఉన్న ప్రజలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. మరి ఇప్పుడు ఏ ప్రభుత్వంలో ఉన్నారు? బీజేపీ ప్రభుత్వంలో ఉన్నారు. అట్లాగే చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోగా, దేవుని చేత సంహరించబడిన వాళ్ళు సంహరించబడగా, మిగిలినటువంటి సకల జనులు, సకల భాషల వారు, సకల రాష్ట్రాల వాళ్ళు క్రీస్తు రాజ్యంలో ఉండబోతున్నారు. సకల భాషలు మాట్లాడేవాళ్ళు, ఒక భాష కాదు, ఆ భాష కాదు. మరి యేసు ప్రభుకి ఎన్ని భాషలు తెలుసు? ఆయనకి అసలు అన్ని భాషలు తెలుసు. అసలు భాషలు పుట్టించిందే ఆయన. ఎట్లా? ఎత్తైనటువంటి ఒక గోపురం కట్టడానికి వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇదిగో జనము ఒక్కటే, వాళ్ళ భాష ఒక్కటే, వాళ్ళు చేయదలిచినటువంటి పనికి ఆటంకం ఉండదు. అది వాళ్ళు కట్టారంటే ఇక దేవుడే లేడు అని వాళ్ళు ప్రకటించేస్తారు. కాబట్టి మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా భాషను తారుమారు చేయదము రండి అని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుకొని కిందకొచ్చి వాళ్ళ భాషను ఏం చేశారు? తారుమారు చేశారు. అప్పటిదాకా ప్రపంచం అంతా ఒకటే భాష. చాలా జాగ్రత్తగా బైబిల్ మీరు పరిశీలిస్తే బాబేలు గోపురం కట్టేంత వరకు, ప్రారంభించేంత వరకు ప్రపంచం అంతా ఒక్కటే భాష ఉంది, ఒక్కటే పలుకు, ఒక్కటే భాష. ఇది ఎప్పుడైతే కట్టడం స్టార్ట్ చేశారో దేవుడు దిగొచ్చాడు. వారు నాయనో, వీళ్ళు తాతకే దగ్గులు నేర్పేటట్టున్నారు, చేపకే ఈత నేర్పేటట్టున్నారు, నేను సృష్టించినటువంటి మనుషులే నాకు అవమానం తెచ్చేటట్టున్నారు. కాబట్టి ఈ గోపురం కట్టకూడదు, నాకు రావలసిన పేరు మానవుడికి రాకూడదు అని చెప్పేసి కిందకొచ్చి దేవుడు ఏం చేశాడు? తారుమారు చేశాడు. తారుమారు చేసినప్పుడు ఏమైందంటే, ఇసుక తీసుకురారంటే కంకర తీసుకొస్తున్నాడు ఆడు, నీళ్ళు తీసుకురారంటే గడ్డి పరకలు తీసుకొస్తున్నాడు ఆడు, సిమెంట్ తీసుకురారంటే మట్టి తీసుకొస్తున్నాడు, గమ్మేళా తీసుకురారంటే టాపీ తీసుకొస్తున్నాడు, స్తుతి తీసుకురారంటే కొడవలు తీసుకొస్తున్నాడు. ఒకటి మాట ఒకటికి అర్థం కావట్లేదు. అర్థం కాక కొట్టుకొని చచ్చారట. అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి భాషలో. కాబట్టి భాషలు కలుగజేసింది ఆయనే, కాబట్టి ఆయనకి అసలు రాని భాష లేదు. అందువల్ల 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో సకల భాషల వారు ఉంటారు, సకల రాష్ట్రాల వాళ్ళు ఉంటారు, సకల జనులు ఉంటారు. ఆ విధంగా ఉన్నప్పుడు ప్రభుత్వము, మహిమయు, ఆధిపత్యము ఆయనకి ఇయ్యబడిందంట. చదవండి ఆ మాట. సకల జనులు, రాష్ట్రములను, ఆయా భాషలో మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. తర్వాత మనం చూసినట్లయితే ప్రభు వచ్చు సమయానికి సజీవులై ఉన్నటువంటి ఇజ్రాయేలీలందరూ కూడా రక్షింపబడి ఆ రాజ్యంలోకి వెళ్తారు. మొదటిగా హర్మెగ్దుద్దోను యుద్ధము అనంతరం మిగిలిపోయినటువంటి జనాలంతా కూడా ఆటోమేటిక్గా క్రీస్తు రాజ్యంలోకి వచ్చేస్తారు. ముఖ్యముగా ప్రభు వచ్చే సమయానికి సజీవులుగా ఉన్నటువంటి ఇజ్రాయేలీలందరూ కూడా రక్షింపబడి ఆ యొక్క పరిపాలనలోనికి ప్రవేశిస్తారు. యెషయా గ్రంథానికి మనం వచ్చినట్లయితే యెషయా గ్రంథం 10వ అధ్యాయము 20వ వచనం, 21వ వచనం, 22వ వచనం చదవండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయము 20వ వచనం, 21వ వచనం, 22వ వచనం. ఆ దినమున ఇజ్రాయేలీయుల శేషమును, యాకోబు కుటుంబీకులలో తప్పించుకొనిన వారును, ఆ దినమున ఇశ్రాయేలు కుటుంబీకులలో శేషమును,
యాకోబు కుటుంబీకులలో ఆ. తప్పించుకొనిన వారును యాకోబు కుటుంబీకులలో తప్పించుకొనిన వారును తమ్మును హతము చేసిన వానిని ఇకను ఆశ్రయింపక తమ్మును హతము చేసిన వారిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలుల పరిశుద్ధ దేవుడైన యెహోవాను ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. నిజముగా ఆశ్రయిస్తారు. శేషము తిరుగును యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును. అక్కడ ఒక మాట ఉంది, మరలా చదవండి. ఆశ్రయించుదురు. ఎవరిని ఆశ్రయిస్తారట? ఆ మాట చదవండి. తమ్మును హతము చేసిన వానిని ఇక ఆశ్రయింపక తమ్మును హతము చేసిన వానిని ఇకను ఆశ్రయించక సత్యమును బట్టి ఇశ్రాయేలుల పరిశుద్ధ దేవుడైన యెహోవాను ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడగు యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. ఇప్పుడు చెప్పండి మీరు ఒక ప్రశ్న గట్టిగా. ఆ 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభించబడక మునుపు ఈ ఇశ్రాయేలీలంతా ఎవరిని ఆశ్రయించారు? అంత్యక్రీస్తు. అది వెరీ గుడ్. వానితో కదా వీళ్ళు ఏం చేసుకుంటారు? నిబంధన చేసుకుంటారు 7 సంవత్సరాలు. అప్పుడు దాకా వాడిని ఆశ్రయిస్తారు. ఎప్పుడైతే ఈయన ఒలీవల కొండ మీదకి వస్తాడో ప్రతి నేత్రము ఆయనను చూచును అని వ్రాయబడిన విధంగా ఆయనను చూసి నిజమైన మెస్సియా ఈయనే అని తెలుసుకొని అప్పటి నుంచి వాళ్ళు మిగిలినటువంటి జనాలు ఆ యొక్క యుద్ధంలో చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోగా, తప్పించుకుపోయిన వాళ్ళు తప్పించుకుపోగా మిగిలినటువంటి శేషము అప్పుడు ఎవరిని ఆశ్రయిస్తారట? యెహోవాను. సత్యమును బట్టి పరిపాలన చేసేటువంటి యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. శేషము తిరుగును యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును. నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండినను దానిలో శేషమే తిరుగును. సమూల నాశనము నిర్ణయింపబడెను. నీతి ప్రవాహము వలె వచ్చును. ఏలయనగా తాను నిర్ణయించిన సమూల నాశనము ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సర్వలోకమునకు కలగజేయును. ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. సియోనులో నివసించుచున్న. చాలు చూడండి, ఈ యొక్క వచనాల ప్రకారం అప్పటి వరకు ఇశ్రాయేలీలు అంత్యక్రీస్తును ఇప్పుడు మరుసటి రోజు నుంచి ఎవరిని ఆశ్రయిస్తారు చెప్పండి? నిజమైనటువంటి సత్యమును బట్టి పరిపాలించేటువంటి యెహోవాను ఏం చేస్తారు? ఆశ్రయిస్తారు. అంటే మొదటిగా ఆ రాజ్యములో ఉండబోయేటువంటి పౌరులు సకల జనులు, రాష్ట్రముల వారు, సకల భాషల వారు. రెండవదిగా శేషించినటువంటి యాకోబు సంతానం, అంటే ఇశ్రాయేలు సంతానం, శేషించినటువంటి యాకోబు సంతానము లేదా శేషము అని ఎందుకు రాయబడింది చెప్పనా? ఆల్రెడీ అప్పటికే శ్రమల కాలంలోను, మహాశ్రమల కాలంలోను చాలామందిని అంత్యక్రీస్తు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? యూదులు ఆ ముద్ర వేయించుకోరు, ఇశ్రాయేలీలు ఆ యొక్క ముద్ర వేయించుకోరు. వేయించుకొననే కారణాన చాలామందిని ఏం చేస్తాడు? హతము చేస్తాడు. కొంతమంది తప్పించుకొని మిగిలిపోతారు, కొంతమంది పారిపోయి తప్పించుకొని కొండల్లోకి, గుహల్లోకి తప్పించుకొని మిగిలిపోతారు. ఆ మిగిలిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎవరిని ఆశ్రయిస్తారు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి ఏం చేస్తారు? నిజముగా ఆశ్రయిస్తారట. అప్పుడు దాకా వాళ్ళకి నిజం తెలియలా, ఇప్పుడు తెలిసింది నిజం. ఇక నెక్స్ట్ 1000 ఏండ్ల పరిపాలన కాలంలో ఎవరు ఉండబోతారు? ఇంకా జెఫన్యా గ్రంథానికి మనం వచ్చినట్లయితే చదవండి. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. యెహోవా కొట్టేశాడు, అయిపోయింది, శిక్ష కొట్టేశాడా? మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. మీ శత్రువులను వెళ్ళగొట్టేశాడు. అంత్యక్రీస్తును వాని యొక్క అనుచరులను వెళ్ళగొట్టేశాడా? ఇశ్రాయేలుకు రాజైన యెహోవా, ఇశ్రాయేలుకు రాజైనటువంటి యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఇక మీదట మీకు అపాయం సంభవించదు. ఆ దినమున జనులు, ఆగండి ఒక నిమిషం, చాలా గ్రంథాల్లో ఆ దినమున అని చదువుతున్నాం. గుర్తుందా మీకు? ఆ దినమున అని చదువుతున్నారు కదా. ఏ దినం అది?
శ్రమల వేళ్ళ పరిపాలన ఒక దినము దేవుని దృష్టిలో ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. ఆ దినం అంటే అదే, 1000 సంవత్సరాలు. అది గుర్తుపెట్టుకోండి. ప్రతి చోట 1000 సంవత్సరాలు అని రాయబడలేదు, కానీ 1000 సంవత్సరాలను ఏమని రాయబడిందంటే ఆ దినమున అంటే ఆ 1000 ఏండ్ల పరిపాలనలో, ఆ 1000 ఏండ్ల పరిపాలనలో అని మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దినమున చదవండి. ఆ దినమున జనులు మీతో ఇట్లందురు, యెరూషలేము భయపడకుము, సియోను ధైర్యము తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీలు లేదా యెరూషలేము పట్టణస్థులు లేదా సియోను పట్టణస్థులు అందరూ కూడా ఆ దినమున హర్షిస్తారు, సంతోషిస్తారు. ఇక నెక్స్ట్, మేకల్లో నుంచి గొర్రెలను వేరుపరిచాడు అని కదా ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. ఆ గొర్రెలుగా వారిని ఎందుకు ఎంచాడు, ఎందుకు తీర్చాడు చెప్పండి. అల్పులైనటువంటి సహోదరులకి వారు ఏం చేశారు? సహాయం చేసినందువలన వాళ్ళు చేసిన సహాయక క్రియలు, వాళ్ళు చేసినటువంటి సహాయక పనులు ఈ 1000 ఏండ్ల పరిపాలనలో ప్రవేశించడానికి వారికి సహకరించినాయి. లేకుంటే వాళ్ళను కూడా ఎందులో వేసి తొక్కేవాడు? తొట్లో వేసి తొక్కేవాడు. అదే మేలు చేస్తేనేమో అందులోకి, యూదులకు అపకారం చేస్తేనేమో తొట్లోకి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ గొర్రెలు కూడా ఈ 1000 ఏండ్ల పరిపాలనలో పౌరులుగా ఉంటారు. పౌరులుగా ఇది ఎక్కడుంది? మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 31, 32, 33 చదవండి. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతములు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. ఆయన ఎదుటకు పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును. అంటే దాని అర్థం, ఎందుకు వేరుపరిచాడు? ఎందుకు వేరుపరిచాడు? సరే, అందరిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వెయ్యాలనుకుంటే వేరుపరచవలసిన అవసరం ఉందా? లేదు. అందరిని తీసుకెళ్ళి నరకంలో వేసేయాలనుకుంటే వేరుపరచవలసిన అవసరం లేదుగా. వేరుపరిచాడు అంటే దేనికి? కొంతమందిని అటేటాకి, కొంతమందిని ఇటేటాకి. గొర్రెలనేమో కుడి పక్కన ఇటాకి, మేకలనేమో ఎడమ పక్కన ఇటాకి. ఆయన వేరుపరిచేది అందుకే ఒక కారణం ఉంది. ఆ కారణం చేతనే వేరుపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అసలు కారణమే లేదు, అందరిని తీసుకెళ్ళి తొట్లు వేయాలనుకుంటే ఇంక వేరుపరచవలసిన అవసరం ఏముంది? కొన్ని పుచ్చు వంకాయలు ఉన్నాయి, అందుకే కదా వంకాయలన్నీ ఏరి అవతల పడేసేది. అసలు పుచ్చులే లేకపోతే ఏరవలసిన అవసరం ఉంటుందా? పుచ్చులు లేవనుకో, అమ్మేవాళ్ళు కూడా ఏమ్మా పుచ్చులేమి లేవు, ఎందుకు ఏరుతున్నావు? 10 మంది చేతులు పెడితే కాయలు పాడైపోతే ఏరబాక, పుచ్చులు లేవులు వేసుకుంటారు. పుచ్చులు ఉన్నాయి అనుకో, మనం వేరే సవతలు వేస్తుంటే సోత్తా ఊరుకుంటారు వాళ్ళు. కారణం ఏంటి? వాళ్ళకే తెలుసు అందులో పుచ్చులు ఉన్నాయి. కాబట్టి పుచ్చులు ఉన్నాయి కనుకనే ఏరాలి. ఇప్పుడు డివైడ్ చేయాలి. గొర్రెలు మేకలు ఉన్నారు కనుకనే డివైడ్ చేయాలి. ఉపకారము పొందటానికి అర్హులు ఉన్నారు కనుక ఇప్పుడు డివైడ్ చేయాలి. కాబట్టి ముఖ్యముగా ఒకటి, సకల రాష్ట్రములు, సకల జనులు, సకల భాషలు మాట్లాడువారు. రెండవదిగా యాకోబు సంతతిలో శేషించిన వారు. మూడవదిగా ఇంకెవరుంటారు అందులో చెప్పండి? ఇదిగో ఈ గొర్రెలుగా తీర్చబడిన వారు. వీళ్ళంతా కూడా 1000 ఏండ్ల పరిపాలనలో ఉంటారు. హర్మెగ్దోను యుద్ధం అనంతరం సజీవులుగా ఉన్నాను వారందరూ కూడా ఈ రాజ్యం యొక్క పరిపాలన ఆధీనంలోనికి వస్తారు. మొదటిగా రాజ్యం యొక్క వైశాల్యాన్ని మనం తెలుసుకున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పండి? అది సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని బూదిగంతముల వరకు. రెండవదిగా ఆ రాజ్యంలో ఉండేటువంటి పౌరులు ఎవరు? యుద్ధము అనంతరం మిగిలినటువంటి సకల జనులు, భాషల వాళ్ళు, రాష్ట్రాల వాళ్ళు. రెండవదిగా ఇజ్రాయేలీల్లో శేషించినటువంటి వారు. మూడవదిగా
గొర్రెలుగా తీర్చబడినటువంటి వారు. ఈ విధంగా 1000 ఏండ్ల పరిపాలన కాలంలో అనేక మంది పౌరులు ఉండబోతున్నారు. ఇక నెక్స్ట్ 3వ విషయం ఇంకొకటి చూద్దాం. 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో ఎవరి తర్వాత ఎవరుండి ఏలుబడి చేస్తారు, ఎవరి తర్వాత ఎవరుంటారు, అసలు ఆ జనాల యొక్క క్రమం, ఆ క్రమాన్ని కూడా యేసు ప్రభు తన యొక్క శిష్యులకు చెప్పాడు. చూడండి, మత్తయి సువార్తలోనికి మనం వచ్చినట్లయితే 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 28వ వచనం చదవండి. 16:28. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు, ఇక్కడ నిలిచిన వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు, తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని, మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. తర్వాత 17వ అధ్యాయము 5వ వచనం చదవండి. 17వ అధ్యాయం 5వ అతడు ఇంకను మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములలో నుండి పుట్టెను. తర్వాత 17వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చదవండి. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. చాలండి. తర్వాత మార్కు సువార్త 9వ అధ్యాయము 1వ వచనము నుండి ఒక 4-5 వచనాలు చదవండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుండి 4-5 వచనాలు. మరియు ఆయన ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు, దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. మరణము రుచి చూడరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. 6 దినములైన తర్వాత యేసు పేతురును యోహానును యాకోబును మాత్రమే వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి. తర్వాత లూకాసు సువార్త 9వ అధ్యాయము 27వ వచనము నుండి చదవండి, చూద్దాం కొన్ని వచనాలు. లూకాసు సువార్త 9వ అధ్యాయము 27వ వచనము నుండి, ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాను నేను. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి, వారు మోషే ఏలియా అనువారు. చాలండి. ఈ 4 సందర్భాల్లో కూడా మనం గ్రహించేది ఏంటి చెప్పండి? ఈ 4 సందర్భాల్లో కూడా ఒక్కటే విషయం ఉంది, అవునా? ఏంటి? 6 దినములైన తర్వాత పేతురును యోహానును వెంటబెట్టుకొని యాకోబును వెంటబెట్టుకొని ఎత్తైనటువంటి ఒక కొండ మీదకి వెళ్ళి వారి ఎదుట రూపాంతరం చెందాడు. అప్పుడు రూపాంతరం చెందినప్పుడు యేసు ప్రభు పైకి వెళ్ళిపోయాడు. ఆయనతో మాట్లాడతాక ఎవరు వచ్చారు? మోషే ఏలియా. ఇప్పుడు చూడండి, లైన్ చెప్తాను చూడండి. అసలు 1000 ఏండ్ల పరిపాలనలో ఎవరు ఉండబోతున్నారని లైన్ చెప్తున్నాను. లైన్ అంటే ఉంటారు, ఎవరెవరు ఉంటారంటే ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు, ఎవరి తర్వాత ఎవరు ఉంటారు? భూలోకంలో ఎవరు ఎట్లయినా ఉండొచ్చు. ఇక్కడ అసలు అంత అడ్డగోలు వ్యవహారం కదా. భూలోకంలో ఎవరు ఎట్లయినా ఉండొచ్చు. ఇక్కడ అంతా కూడా అడ్డగోలు రకం. ఇక్కడ అడిగేవాళ్ళు, హద్దుపరిచేవాళ్ళు ఎవరు ఉండరు. పైగా ఏంటంటే స్వతంత్ర రాజ్యాలు. మాకు అట్ట మాట్లాడతానికి స్వతంత్రం లేదా, ఇట్ట మాట్లాడితే మాకు స్వతంత్రం లేదా అని చెప్పేసి జనాలు మాట్లాడుతుంటారు, ఫైటింగ్లు చేస్తారు. 1000 ఏండ్ల పరిపాలన కాలంలో ఫైటింగ్ ఉండదు. మొత్తం సెట్టింగ్ అంతా ఆయనే చేసేస్తాడు. ఆ సెట్టింగ్ ప్రకారం జనాలు ఉంటారు. సింపుల్. ఇప్పుడు చూడండి, ఆ సెట్టింగ్ ఏంటి చెప్పనా? ఆ మేఘంలో ఎవరున్నారు చెప్పండి? ఫస్ట్ యేసు ప్రభు, అటుపక్క ఇటుపక్క మోషే ఏలియా. ఫస్ట్ వాళ్ళు. కింద ఎవరున్నారు? పేతురు, యోహాను, యాకోబు. అక్కడ మార్కు సువార్తలో చదివాం, ఇప్పుడు చదవకండి. మార్కు సువార్తలో ఏం చదివాం? పేతురును యోహానును యాకోబును మాత్రమే అనే మాట మార్కు సువార్తలో ఉంది. మిగతా సువార్తల్లో వాళ్ళని తీసుకెళ్ళినట్టు ఉంది, కానీ మాత్రమే అనే మాట ఇక్కడ ఉంది. అంటే ఆ మేఘం కింద పేతురు, యోహాను, యాకోబు ఉన్నారు. మరి మిగతా 9 మంది శిష్యులు ఎక్కడున్నారు?
కొండ క్రింద కింద. మరి వాళ్ళకంటే తర్వాత ఇంకెవరున్నారు? అక్కడ నిలిచి ఉన్న ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీల కంటే తర్వాత ఇంకా కింద ఎవరున్నారు? అన్ని జనులుగా ఎంచబడినటువంటి గొర్రెలు. ఇదండి లైను. దేవునికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ యేసు ప్రభు, తర్వాత పెండ్లి కుమార్తె, తర్వాత 3 శిష్యులు, తర్వాత 9 మంది శిష్యులు, ఆ తర్వాత గొర్రెలు, ఆ తర్వాత ఇశ్రాయేలీల 12 గోత్రాలు, ఆ తర్వాత గొర్రెలు. గొర్రెలది లాస్ట్ ప్లేస్ అన్నమాట. ఈ గొర్రెలు ఎవరు? యూదులకి సహకరించినందువలన 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో ప్రవేశించడానికి అర్హత కల్పించబడిన వారు ఆ యొక్క గొర్రెలు. ఎంత లైన్గా ఉందో చూడండి. ఫస్ట్ యేసు ప్రభు, తర్వాత పెండ్లి కుమార్తె. మీరు అనొచ్చు, అక్కడేం పెండ్లి కుమార్తె ఏం కనపడతలేదుగా, పెండ్లి కుమార్తె అంటారు ఏంటని మీరు అనుకోవచ్చు. పెండ్లి కుమార్తె కరెక్ట్గా ఉంది అక్కడ. ఫస్ట్ యేసు ప్రభు, తర్వాత పెండ్లి కుమార్తె, తర్వాత 3 శిష్యులు, తర్వాత 9 మంది, తర్వాత ఇశ్రాయేలు 12 గోత్రాలు, తర్వాత గొర్రెలు. మరి పెండ్లి కుమార్తె ఎక్కడ ఉందంటే, మోషే అనగా అర్థం ఏం చెప్పాను నేను? పునరుద్ధాన శక్తి. మోషే అనగా అర్థం ఏంటి? పునరుద్ధాన శక్తి. ఏలి అనగా అర్థం ఏంటి? ఆరోహణ శక్తి. రహస్య రాకల్లో జరిగేదండి చెప్పనా? ఆయన పెండ్లి కుమార్తె అంటే దాని అర్థం, ప్రభువునందు నిద్రించి సమాధుల్లో ఉన్న వాళ్ళేమో పునరుద్ధాన శక్తి చేత లెగుస్తారు. సజీవులుగా ఉన్నవాళ్ళు ఏలియా వలె మార్పు చెందబడి ఇరువురు కలిసి ఏకముగా ప్రభువుని ఎదుర్కోవటానికి మధ్యాకాశంలోనికి వెళ్తారు. అంటే ఏంటి? రహస్య రాకల్లో పెండ్లి కుమార్తె పైకి వెళ్ళిపోద్ది. ఎవరు వెళ్తారు పైకి చెప్పండి? పెండ్లి కుమార్తె. ఒలివాల కొండ మీదకి వచ్చేటప్పుడు అప్పుడు ఎవరు లెగుస్తారు? పాత నిబంధన కాలపు పరిశుద్ధులు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి రహస్య రాకల్లో పైకి వెళ్ళిపోయేది పెండ్లి కుమార్తె. ఈ పెండ్లి కుమార్తె మోషేగాను ఏలియాను సాదృశ్యంగా ఉన్నారు అక్కడ ఆ మేఘంలో. మోషే అనగా చనిపోయి నిద్రించి పైకెత్తబడేటువంటి పునరుద్ధాన శక్తితో పైకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు. ఏలియా అనగా బతికుండి మార్పు చెందబడి పైకి వెళ్ళేవాళ్ళు. అయితే ఈ చనిపోయి తిరిగి లేచిన వారు, సజీవులుగా ఉండి మార్పు చెందిన వారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తారని లేదు అక్కడ. ఇద్దరు ఒకేసారి. ఇద్దరు ఒకేసారి గనక మరి ఇప్పుడు వీళ్ళని ఏమనాలి? పెండ్లి కుమార్తె. మొదటిగా యేసు ప్రభు ఉంటాడు 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో. తర్వాత పెండ్లి కుమార్తె ఉంటుంది. తర్వాత 3 శిష్యులు ఉంటారు. తర్వాత 9 మంది శిష్యులు ఉంటారు. తర్వాత ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు ఉంటారు. తర్వాత గొర్రెలు ఉంటారు. అదండి 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో ఉండబోయేటువంటి పౌరులు. అయితే యేసు ప్రభు, పెండ్లి కుమార్తె, 3 శిష్యులు, 9 మంది శిష్యులు, వీళ్ళంతా ఏ శరీరంతో ఉంటారు? మహిమా శరీరం. మిగతా వాళ్ళంతా ఏ శరీరంతో ఉంటారు? మానవ శరీరం. ఈ వాక్యాలు దేవుడు మీ హృదయాలలో చక్కగా ఫలింప చేయనుగాక. మిగతా మరికొన్ని విషయాలు 31వ భాగంలో ధ్యానించుకుందాం. ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. దయగలిగిన తండ్రి, మా మీద నీవు దయ చూపించి ఒక్కొక్క విషయాన్ని బయలుపరుస్తూ వచ్చావు. మహిమ శరీరులు ఎక్కడుంటారు? మహిమ శరీరాలకున్న వర్షాలు, గొర్రెలు, అదేవిధంగా ప్రభువా మా పితరులు మామూలు శరీరులు ఒక్కొక్క విషయాన్ని వివరిస్తూ వచ్చావు నాయన. ఆ దినము అనగా 1000 ఏండ్ల పరిపాలన దినములో ఎవరు ఎక్కడుంటారు, ఎవరు ఏ విధంగా ఉంటారని ఒక్కొక్క విషయాన్ని నీ వివరిస్తూ వచ్చావు. నీవు వివరణను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మాటలాడింది నీవు, లిఖించబడింది నీ ఆత్మ ద్వారానే, ముద్రించబడింది నీ ద్వారానే గనక ఈ మాటలన్నీ ఒక్కొక్క దాన్ని అయ్యా సరిగా ఉన్నతమైన ఉపదేశము
ఒక్కొక్కరికి వివరించి చెప్పగలిగింది నీవే తప్ప మానవుల జ్ఞానము కాదు. నీ జ్ఞానము చేతనే ఒక్కొక్క విషయాలు ఈ విధంగా బయలుపరిచినందుకు నీకు స్తోత్రం. నీ దాసుని బలపరచు, నీ దాసుని అభిషేకించి, నీ దాసుని ఇంకా ఉన్నతమైన ఈ ఉపదేశాలు బోధించటానికి సహాయం ఇచ్చి, ఈ ఉపదేశాలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభువా, ఇదిగో నాయన, ఏ విధము చేతైనా అంత్యక్రీస్తు రాజ్యమును తప్పించుకొని అయ్యా క్రీస్తు రాజ్యములో అనగా 1000 ఏళ్ల పరిపాలనలో సదాకాలము జీవించటానికి నాకు కూడా ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ప్రవేశించాలా, ఆ నిత్యములో ఉండాలని ఆశ ప్రతి ఒక్కరికి కలిగించు, నిరీక్షణ కలిగించు, ధైర్యమును పుట్టించు. వారు రోషము కలిగి ప్రభువా తిరిగి అయ్యా ఏ స్థితిలో నుంచి పడిపోయిన స్థితిని జ్ఞాపకం తెచ్చుకొని తిరిగి ప్రభువా వాళ్ళ జీవితాలను సరిచేసుకొని నీ మహిమగల రాకడికి సిద్ధపడటానికి నీవే కృప చూపించు. ఇంటున్న ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించు, వాక్యాన్ని బోధించిన నీ దాసుని దీవించు, కృపలో భద్రపరచమని యేసు నామములు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సావాసము సన్నిధి సకల పరిశుద్ధులకి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి ఆయన రాకట పర్యంతం మనకును వాక్యాన్ని బోధించిన దైవజనునికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరికొన్ని కార్యములు 31వ భాగంలో ధ్యానించుకుందాం. అప్పటి వరకు దైవ కృప మిమ్ములను నడిపించునుగాక. అందరికీ కూడా మా వందనాలు.